ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ 25 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి వీరభద్ర సార్ గారు. సార్తో మాట్లాడదాం. ప్రెసెంట్ అమెరికాలో సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. ఈరోజు చూసుకుంటే మరి 8 లక్షల మందిని ట్రంప్ గెట్అవుట్ అంటున్నాడు. చాలా మందిని రిటర్న్ పంపించేస్తున్నారు, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ బుక్ చేసి కూడా. మరి ఒక్కసారి సార్తో మాట్లాడదాం. మరి అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, మన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే దానిపైన. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి ట్రంప్ ఎఫెక్ట్, ఇప్పుడు మీరు అక్కడ ఉంటున్నారు కాబట్టి మీరు చూస్తూ ఉంటారు. ఇక్కడ చాలా న్యూస్ అయితే మేము ఫాలో అవుతున్నాం, చూస్తున్నాం కూడా. ట్రంప్ ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి చూసుకుంటే చాలా మందిని ఇల్లీగల్గా ఎవరైతే ఉంటున్నారో H1B వీసా, F1 వీసా, స్టూడెంట్ వీసాతో వెళ్ళిన వాళ్ళని కానీ వాళ్ళందరూ తిరిగి పంపించేస్తున్నారు. ఈ రోజు న్యూస్ చూసుకుంటే 8 లక్షల మందిని గెట్అవుట్ అంటున్నారు నిర్దాక్షణంగా. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి మీరు అక్కడ ఉంటున్నారు కాబట్టి ఒకసారి మాకు అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అనేది. కరెక్టే. అంటే అది 8 లక్షలు అనే నంబర్ ఎవరు పెట్టారో నాకు తెలియదు. అది 80 అవ్వచ్చు, 8 అవ్వచ్చు. కానీ ముఖ్యంగా ఏంటంటే ఎవరెవరైతే వాళ్ళ వీసా స్టేటస్ని దాటి, అది F1 అవ్వండి, H1 అవనండి, కంప్లీట్గా అసలు ఏ కాగితం లేకుండా ఫెన్స్ దాటి వచ్చిన వాళ్ళు అవనివ్వండి, ఎవరెవరైతే వాళ్ళ పీరియడ్ ఆఫ్ పర్మిటెడ్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని దాటి ఉన్నప్పుడు దే విల్ గో అవుట్ ఆఫ్ స్టేటస్ అంటాం. అవుట్ ఆఫ్ స్టేటస్ మీన్స్ ఇల్లీగల్. సో చాలామందికి అనుమానాలు ఉంటాయి. ఏంటంటే నేను B1 B2 మీద వచ్చాను, ఐఎమ్ లీగల్ ఎంట్రెంట్ ఇన్ టు ది కంట్రీ. యూ కేమ్ లీగలీ. ఆ లీగల్గా వచ్చినప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీకు ఒక స్టాంప్ వేస్తాడు. ఆ స్టాంప్ 10 ఇయర్స్కా, 5 ఇయర్స్కా, 6 ఇయర్స్కా, 2 ఇయర్స్కా, వాట్ ఎవర్ దట్ మే బి. ఆ డేట్ని దాటి ఒక్కరోజు అమెరికాలో ఉన్న యూ బికమ్ అన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్. అది F1 అవ్వచ్చు, H1 అవ్వచ్చు, B1 అవ్వచ్చు. రాయల్గా వచ్చిన వాడు కూడా ఆ టైం దాటితే ఇల్లీగల్ అవుతాడు. కానీ అందరు ఇల్లీగల్ ఎవరెక్కడున్నారని ఎవరికి తెలియదు. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ వలలోకి ఎవరు వస్తారు, ఎవరిని ఇమ్మీడియట్గా పట్టుకుని వాళ్ళు తీయగలరు అనేది ఎవరెవరికైతే గత కాలంలో సమ్ ట్రిస్ట్ విత్ ది లా, క్రిమినల్ హిస్టరీ ఏమన్నా, క్రిమినల్ హిస్టరీ అంటాం. అంటే మళ్ళీ నేను ప్రతి క్రిమినల్ కాదని, అది క్రిమినల్ డజంట్ మీన్ ఎవరినో పోటీ చేయడం కాదు. ఏంటంటే ఒక యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఒక DW అయ్యింది, ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్, యూ హ్యాడ్ అన్ ఇంటరాక్షన్ విత్ ది లా ఎన్ఫోర్స్మెంట్ తోటి ఇంటరాక్షన్ అయితే ఆటోమేటిక్గా వాడు ఒక రికార్డ్ క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసినప్పుడు మన స్టేటస్ ఏంటి, ఎప్పుడు వరకు మనకి వ్యాలిడిటీ ఉంది, అది ఈ వీళ్ళు ఈజీలీ యాక్సెసిబుల్ పీపుల్, వాళ్ళని చక్కగా వాళ్ళు ట్రాక్ చేసుకుని వచ్చి పట్టుకుపోతున్నారు. అది ప్రస్తుతం జరుగుతున్న పని. అది ఎవరెవరైతే ప్రయర్ క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయో, లా తోటి వాళ్ళకి ఎన్కౌంటర్స్ అయినాయో, వాళ్ళు దే ఆర్ ట్రేసబుల్. సో దిస్ గైస్ విల్ ట్రేస్ దెమ్ అండ్ పుష్ దెమ్ అవుట్. అంటే సార్ అక్కడ లీగల్గా ఇల్లీగల్గా కూడా ఉంటారు కదా చాలా మంది. అంటే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది ఇద్దరి మీద పడుతుందా, ఓన్లీ ఇల్లీగల్గా ఉన్న వాళ్ళ మీదేనా? ఓన్లీ ఇల్లీగల్గా ఉన్న వాళ్ళ మీదనే. ఓకే. లీగల్గా ఉన్న వాళ్ళ మీద మనం క్యారీ మనం ఏదైనా ప్రూవ్ చేయంగానే వాళ్ళు దే లెట్ యు గో. ఇల్లీగల్గా ఉన్నవాడి దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవు, వాళ్ళ దగ్గర కాగితాలు ఉండవు, ఏది ఉండదు. కాబట్టి దే హ్యావ్ టు బి రిమూవ్. అంటే పేపర్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేకపోతే పంపించేస్తున్నామని చెప్పారు కదా సార్. అంటే ఏమేమి ఉండాలి కరెక్ట్గా? అంటే పేపర్ డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీరు ఎప్పుడైతే అమెరికాకి ఎంటర్ అవుతారో వచ్చినప్పుడు I-94 అని చెప్పేసి ఒక కార్డు ఇస్తాడు. మీ డేట్ ఆఫ్ ఎంట్రీ, మీ విజిట్ ఎన్ని రోజులు అక్కడ వ్యాలిడ్. స్టూడెంట్స్ అయితే 2 ఇయర్స్, 2 ఇయర్స్ తర్వాత వాళ్ళకి OPT 36 months. అగైన్ అందరికీ 36 కాదు, కొంతమంది 12 months ఉంటుంది. సో OPT పీరియడ్ డ్యూరేషన్ ఉంది. OPT తర్వాత దే హ్యావ్ టు గెట్ ఎన్ H1. H1కి మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ ఏ ఎంప్లాయర్ స్పాన్సర్డ్ H1 వీసా అది. సో ఎంప్లాయర్ స్పాన్సర్ ఎప్పుడైతే అయిపోతుందో యూ ఆటోమేటికలీ గో అవుట్ ఆఫ్ స్టేటస్. సో లీగల్గా ఉన్న వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే ఆ డ్యూరేషన్లో యు ఆర్ లీగల్ దే. అలా ఉన్న వాళ్ళని వాళ్ళు డిస్టర్బ్ చేయరు. ఈవెన్ ఒకవేళ 10 మందితో పాటు వీళ్ళొక ఇద్దరు తగిలిన వాళ్ళకి మీరు ఇమ్మీడియట్గా వాళ్ళకి ప్రూఫ్, డాక్యుమెంటెడ్ ప్రూఫ్ చూపిస్తే వదిలేస్తారు అక్కడ. అంటే F1 స్టూడెంట్ వీసా ఎవరైతే వస్తున్నారో మరి వాళ్ళు క్యాంపస్ లోపలే జాబ్స్ చేసుకోవాలి, పార్ట్ టైమ్గా చేయకూడదని కొత్తగా రూల్ ఒకటి తీసుకొచ్చారు. మరి ఎలా సార్ అదేంటి? మరి కొత్త రూల్ అని ఎందుకంటున్నారు మీరు? అది ఎప్పుడైనా సరే రూలే అది.
మీకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే దొంగవాడు దొంగతనం చేస్తూ 4 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి మేము దొంగతనం చేస్తున్నామండి. ఉన్నట్టుండి ఇప్పుడు మీరు వచ్చి ఎందుకు పట్టుకుంటున్నారు? నాకు ఒక హక్కు ఉంది దొంగతనం చేయాల్సిన హక్కు. అది తప్పు కదా. సో ఇట్ వాజ్ ఆల్వేస్ ద సేమ్ కేస్. F1 మీద వచ్చింది, యు ఆర్ హియర్ ఆన్ ఎ స్టూడెంట్ పర్పస్, స్టూడెంట్ వీసా. నువ్వు ఏ పర్పస్ మీద వచ్చావో ఆ పర్పస్ మీద నువ్వు ఉండాలి అక్కడ. దాన్ని స్ట్రిక్ట్గా ఎవరు ఎన్ఫోర్స్ చేయలేదు కాబట్టి మనము వీఆర్ బెండ్ ద లా. అండ్ ఇండియన్స్ ఆఫ్ కోర్స్ మనం వీఆర్ ఎక్స్పర్ట్స్ అట్ బెండింగ్ లా ఆర్ బ్రేకింగ్ లా. సో వీ గాట్ అవే. తప్ప అది హక్కు కాదు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే కేటగిరీ ఎవరెవరు వస్తారు సార్ అందులోకి? అసలు మామూలుగా చూసుకుని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఉద్యోగాలు చేయడానికి వెళ్తారు, చదువుకోవడానికి కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ఇంకా మనం అనుకున్నట్టుగా అక్కడ పిల్లల్ని కనేసి బస్ సిటిజన్షిప్ రావడం కోసం వెళ్ళేటోళ్ళు ఉంటారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఎవరు ఏ కేటగిరీలోకి వస్తారు సార్? ఎవరైనా సరే మీరు ఒక వీసా తోటి కంట్రీలో ఎంటర్ అయ్యారు, ఇట్ డజంట్ మ్యాటర్. ఇవన్నీ ఈ ఆల్ఫాబెట్స్ వదిలేసేయండి, LOFH ఇవన్నీ. మీరు ఒక కంట్రీ, ఇది భారతదేశం మీ సొంత కంట్రీని వదిలి అమెరికాకు వచ్చారు. వచ్చినప్పుడు మీకు ఒక వీసా అనేది ఇక్కడ కాన్సులేట్లో ఇచ్చేదేమో ఓన్లీ ఇట్స్ ఎ పర్మిట్ టు ట్రావెల్ చేసి అక్కడికి ఎంటర్ అయినప్పుడు CBP అంటారు వాళ్ళు, బోర్డర్ కంట్రోల్ వాళ్ళు. అక్కడ ఒక ఆఫీసర్ మీకు I-94 స్టాంప్ చేస్తాడు. ఎంత డ్యూరేషన్ I-94 ఉందో అన్ని రోజులు యు ఆర్ లీగలీ ఇన్ అమెరికా. దాని నుంచి దాటి ఈవెన్ 1 hour పాస్ దట్ యువర్ ఇల్లీగల్. ప్లెయిన్ అండ్ సింపుల్. అందులో మళ్ళీ వాడు గోడ దూకి వచ్చాడు కాబట్టి వాడు ఇల్లీగల్, నేను ఫ్లైట్లో వచ్చాను కాబట్టి నేను లీగల్ లేదు. అది మీ డ్యూరేషన్ టైంలోనే మీకు ఎప్పటివరకు ఆ వ్యాలిడిటీ ఉందో అప్పటి వరకు మీరు లీగల్ ఇమిగ్రెంట్. ఎప్పుడైతే అది స్టేటస్ అది పోతుందో, స్టేటస్ పోయింది అంటే అదే అనమాట. ఆ డేట్ ఎక్స్పైర్ అయిపోయింది అంటే యువర్ ఇల్లీగల్. ట్రంప్ సార్ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అంటే ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి చూసుకున్నా కూడా ముందు సైన్ చేసింది దీనిపైనే. అప్పటి నుంచో ఎన్నికైనప్పటి నుంచి కూడా అంటున్నారు కదా, ఫస్ట్ నాది ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైనే మేము జూలం చూపిస్తాను అంటున్నారు. ఎందుకు అంటారు? రీజన్ ఏంటంటారు దీని వెనుక ఉన్నటువంటిది? మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి దానికి. పొలిటికల్ రీజన్ ఏంటంటే సమ్ ఆఫ్ ది డీప్ రెడ్ స్టేట్స్ అంటాం అక్కడ కొన్ని, అక్కడ దెర్ ఇస్ అన్ అవర్షన్ టువర్డ్స్ ఇమిగ్రెంట్స్. అది కూడా పర్టికులర్లీ మళ్ళీ అగైన్ కొన్ని కమ్యూనిటీస్ నుంచి వచ్చే వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ కక్ష ఉంది. ఏంటంటే వాళ్ళు వచ్చేసి మా జాబ్స్ తీసేసుకుంటున్నారు అని ఒక సెంటిమెంట్. అది యాక్చువల్లీ దట్స్ నాట్ ట్రూ ఆల్సో. వాళ్ళు వచ్చి పడే కష్టాన్ని ఏ అమెరికాలో పుట్టిన ఏ ఒక్కడు కూడా ఆ లెవెల్లో అందులో 50% కూడా కష్టపడరు. అక్కడ ఉన్న వాళ్ళు లోకల్ అమెరికన్స్ ఎవరెవరైతే ఈ ఇమిగ్రెంట్స్ వచ్చి మా జాబ్స్ దొంగిలిస్తున్నారని అనుకుంటున్నారో వాళ్ళు చేసే పని వీళ్ళు ఎవ్వరు కూడా చేయరు. ఒకవేళ మొదలుపెట్టినా వితిన్ 1 day దే ఆర్ వాకింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో కానీ ఒక పబ్లిక్ సెంటిమెంట్ బిల్డప్ అయిపోయింది. దానికి మీకు తలాతోక ఉండదు. ఎందుకు అలా అంటున్నావు అంటే అంతే, దట్స్ ఆల్. వీ నో దే ఆర్ ఇల్లీగల్. అండ్ ఇల్లీగల్ అని పెట్టగానే దానికి కొంచెం మసాలా యాడ్ చేస్తారు. దే ఆర్ క్రిమినల్స్, దే ఆర్ బ్రింగింగ్ డ్రగ్స్, ఇట్లా దానికి ఎక్స్ట్రా మసాలా యాడ్ అవుతుంది. కొంత అందులో నిజం ఉండొచ్చు, మేబీ లైక్ 1 or 2% ఆఫ్ దెమ్ మై డూ ఇట్. కానీ మొత్తం ఆ కమ్యూనిటీకి మనం ఆపాదించేస్తాం. దాంతో ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అనేది ఒక భూతంలాగా అయిపోయింది అనమాట. ఆ భూతాన్ని నేను కంట్రోల్ చేస్తానని చెప్పి ఈయన అన్నాడు. చేస్తానని అన్నాడు కరెక్టే, కానీ ప్రాక్టికల్గా అది లిటరలీ ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ అనమాట. ఇంపాసిబుల్ టాస్క్. కానీ ఎవరెవరైతే ఈ వలలో ఆల్రెడీ లీగల్ లా ఎన్ఫోర్స్మెంట్ వలలో పడి ఉన్నారో వాళ్ళు సబ్సిక్వెంట్గా ప్రొసీడింగ్స్ అని చెప్పి కోర్ట్ అని, స్టే అని, ఆర్డర్ ఆఫ్ రిమూవల్ అని రకరకాలు ఉన్నాయి. వాటి తర్వాత కూడా వాళ్ళు అక్కడ ఉంటున్నారు. సో ఆ లీగల్ ప్రొసీడింగ్స్ అన్నింటినీ ఈయన షార్ట్ సర్క్యూట్ చేసి నీ పేరు ఇందులో ఉందా, ఓకే రైట్, యూఆర్ ఆన్ ద ఫ్లైట్. సో ఆ విధంగా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆయన ఎన్ఫోర్స్ చేస్తున్నాడు. ఇట్స్ ప్యూర్లీ టు సాటిస్ఫై ఏదైతే ఆ భూతం ఏదైతే ఉందో దాన్ని నేను చంపేస్తానని చెప్పి చేస్తున్నాడు. సో ఎవరికైతే ఇలాంటి లా ఎన్ఫోర్స్మెంట్ తోటి ఎన్కౌంటర్ లేకుండా అండర్ ద రేడార్ ఉంటున్నారో వీళ్ళకి దొరకరు అంత ఈజీగా, వీళ్ళకి కష్టం. ఇప్పటికే ఆల్రెడీ చాలామంది అలాంటి వాళ్ళు ఇళ్లలో ఉండిపోయి బయటికి వెళ్ళకుండా సమ్హౌ దే ఆర్ ట్రైంగ్ టు సర్వైవ్. మేబీ ఈ వాతావరణం 6 నెలల్లో సర్దుకుంటుందేమో, కానీ వాళ్ళు కూడా 6 నెలలు సంవత్సరాలు ఇంట్లో ఉండలేరు. సంపాదన కావాలి కదా ఎవరికైనా సరే సర్వైవల్కి.
సో somehow they have to come out. ట్రంప్ ఒక స్లోగన్ చెప్తా ఉంటాడు కదా సార్, మేక్ Make America great గ్రేట్ again. అగైన్ అనేసి. Ah. అంటే ఇదంతా స్లోగన్ ఎప్పుడు ఉంటూనే ఉంటారు కదా. అంటే అమెరికా ఎప్పుడు కూడా గ్రేట్, అంటే వాళ్ళ కోసం ట్రంప్ ఏం చేయడానికైనా రెడీ అంటారా? వాళ్ళ కోసం వాళ్ళ కోసం అంటూ ఒక మాట లేదు అక్కడ. అది అండర్ టోన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఒక్కొక్క స్టేట్మెంట్కి అండర్ టోన్స్ ఉంటాయి. వైట్ సుప్రమసీ అని, లోకల్ ఫస్ట్ అని చెప్పి ఇలా ఉన్నాయి రకరకాలుగా. మనం అస్యూమ్ చేసుకోవచ్చు, బట్ దట్స్ నాట్ ద ఫ్యాక్ట్ ఆన్ ద గ్రౌండ్. అది కాదు, అసంప్షన్స్ అవే. ఇన్వెండోస్ మీరు లీడ్ చేసేది అటువైపుకే వెళ్తుంది. కానీ ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఇస్ బేసికలీ సేయింగ్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ది లోకల్ పీపుల్ ఫస్ట్ బిఫోర్ ఇంపోర్టింగ్. ఈ మిలియన్స్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ వచ్చే ముందు లోకల్ పీపుల్ని మనము కేర్ చేయాలి. ఆ కేర్ చేయడంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నువ్వు ఇమిగ్రెంట్ని పంపించేసినంత మాత్రాన వీడు పడిపోతాడా? కాదు. వీడికి ముందు చదువు వచ్చి, సంధ్య ఉండి, బాగుపడి, డిసిప్లిన్ ఉండి, ఈ ఇమిగ్రెంట్ వచ్చి తీసుకునే జాబ్కి తను రిప్లేస్ చేయగలిగిన కెపాసిటీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏఐ డేటా ఇస్ ద హాటెస్ట్ కేక్ టుడే. ఇప్పుడు ఏఐ డేటాలో అందరూ ఇమిగ్రెంట్సే ఉంటారు, ప్రాబబ్లీ 100%. ఇప్పుడు ఆ 100% తీసేస్తే, ఆ లీగల్ ఇమిగ్రెంట్స్ చేసే జాబ్ని తీసేసి లోకల్ అమెరికన్స్ నేను ఇవ్వాలి అనుకుందాం అంటే, వాళ్ళకి ఫస్ట్ ఆ లెవెల్లో చదువు ఉండాలి కదా. ఆ లెవెల్లో చదువు ఉంటే అసలు ఈ గొడవే లేదు. వాళ్ళకి కూడా ఆ జాబ్స్ వస్తున్నాయి. ఈ కంపెనీస్ ఏమో ప్రిఫర్ చేసి ఓన్లీ H1 క్యాండిడేట్ని హైర్ చేస్తాననే పరిస్థితి కాదు. ఇన్ఫ్యాక్ట్ H1 అప్లై చేసే ముందు కంపెనీ ఎంప్లాయర్ హ్యాస్ టు ప్రూవ్ దట్ మేము లోకల్గా పబ్లిష్ చేసాము, మాకు ఇన్ని రెజ్యూమేస్ వచ్చాయి, మేము ఇంతమందిని ఇంటర్వ్యూస్ చేశాము, బట్ అన్ఫార్చునేట్గా మాకు కావాల్సిన ఈ క్రైటీరియాలో క్వాలిఫికేషన్ ఉన్న, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దొరకలేదు, అందుకని చెప్పి మేము బయటకు చూస్తున్నాం. బయట ఏంటంటే H1 కోసం చూస్తున్నాం అన్నది వాళ్ళు ప్రూవ్ చేయాలి వాళ్ళు. సో ఇట్స్ నాట్ జస్ట్ ఏదో క్యాజువల్గా H1 తీసుకొచ్చేస్తాను, పెట్టేస్తాను, అది కాదు. సో లీగల్ ప్రొటెక్షన్స్ ఫర్ లోకల్ లేబర్ ఆర్ ఆల్వేస్ దేర్. బట్ ఇఫ్ ద లోకల్ లేబర్ ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్ ఇనఫ్, దే నాట్ స్కిల్డ్ ఇనఫ్, then some of these jobs can only be filled by immigrants. అందుకని చెప్పి ఇమిగ్రేషన్కి వస్తుంది అన్నమాట. సో ఓవరాల్గా మీరు అక్కడ ఉంటున్నారు కాబట్టి మీకు సిచ్యువేషన్ తెలుసు కాబట్టి ట్రంప్ ఈ విషయంలో చాలా సీరియస్గానే ఉన్నాడు అనుకుంటున్నారా? ఇల్లీగల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్లీ అందరినీ కూడా పంపించే ప్రయత్నం ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. మొత్తం ఇంక జల్లెడ పట్టి అలర్ట్గా ఉంటూ వాళ్ళందరినీ కూడా బ్యాక్ పంపించే ప్రయత్నంలో ఉన్నారంటే ఏం చెప్తారు ఫైనల్గా? చేస్తారు. ఈ ప్రయత్నం కంటిన్యూస్గా ఉంటుంది. ఇది కంట్రీ లోపల రైడ్స్ చేయడము, జనాల్ని పట్టుకోవడము, అది వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ ఎప్పుడు చేయగలరంటే ఎవరెవరైతే లీగల్ సిస్టంలో ఆల్రెడీ ఒక రికార్డ్ ఉందో వాళ్ళని డెఫినెట్గా దే విల్ టార్గెట్, దే విల్ క్యాచ్ దెమ్. మిగిలిన వాళ్ళు ఈ వేడి కొంచెం తగ్గుతుంది. లాస్ట్ టైం ట్రంప్ ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా బోర్డర్స్లో సీరియస్ ఎన్ఫోర్స్మెంట్ ఉండేది. ఎవరెవరైతే ఆ వాల్స్ జంప్ చేసి వస్తారో వాళ్ళని డిటెన్షన్లో పెట్టడము, పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ నుంచి సెపరేట్ చేసి వేరే డిటెన్షన్లో పెట్టడము, అప్పుడు చాలా ఇష్యూస్ అయినాయి లాస్ట్ టైం. సో అదే సేమ్ థింగ్ విల్ కంటిన్యూ అగైన్. కానీ ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ నాక్ చేసి స్టేటస్ చూసి ఎవరు లీగల్ ఎవరు ఇల్లీగల్, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికన్ లా ప్రొహిబిట్స్ దట్. యూ కెనాట్, మాకు రూల్ ఏంటంటే యూ కెనాట్ ఎంటర్ ఎనీబడీస్ డోర్. లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కెనాట్ ఎంటర్ ఎనీబడీస్ డోర్ వితౌట్ అ వారెంట్. అండ్ వారెంట్ వచ్చిన అలాటప్పగా జడ్జెస్ ఇవ్వరు. సో ప్రతి ఇంటికి నాక్ చేసి వచ్చి ఆ క్యాన్వాసింగ్ ఉండదు. బట్ వీళ్ళకి కమ్యూనిటీ లీడర్స్ తోటి మాట్లాడి, చర్చెస్తో మాట్లాడి, లోకల్ బిజినెసెస్తో మాట్లాడి దే విల్ మేక్ ష్యూర్ దట్ సమ్హౌ ఈ నంబర్ తగ్గేటట్టుగా చూస్తారు. అది కాబట్టి భయం వల్ల ఎవరికి ఉండాలి అంటే, ఆల్రెడీ లా ఎన్ఫోర్స్మెంట్ తోటి ఏదైనా ఎన్కౌంటర్ అయిన వాళ్ళు ఈ టైంలో భయపడాల్సిన అవసరం ఉంది. అలా లేని వాళ్ళు దయచేసి అందులో పడకుండా ఉండండి. అప్పుడు కొంచెం మీకు ఎక్స్ట్రా బ్రీదర్ లైఫ్ లైన్ దొరుకుతుంది భగవంతుడి దయ వల్ల. లేదు ఇక్కడ వేరే ఏ ఎన్కౌంటర్లో అయినా సరే, రీసెంట్గా ఒకటి అయింది అట్లా. నాకు తెలిసి ఒక షాప్లో ఒక అతను ఇట్లా ప్రయర్ రికార్డ్ ఉన్న వాడిని పట్టుకోవడానికి వాళ్ళు వెళ్ళారు, ఐస్ వాళ్ళు. వాడిని పట్టుకున్నప్పుడు ఇంకొక నలుగురు అక్కడ వర్క్ చేస్తున్నారని వాడు కనిపిస్తే వాళ్ళని కూడా పిలిచి నీ కాగితాలేవు అని వెరిఫై చేశారు. అందులోంచి ఇంకొకటి దొరికాడు. వాడు కర్మ. సో వాళ్ళు వచ్చింది మాత్రం టార్గెటెడ్గా ఈ ఒక్క పర్సన్ గురించి, వాళ్ళలో ఇంకొకటి పడ్డాడు కాబట్టి వాళ్ళు రూపాయలు అలా అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి. 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్‌లో ఆఫ్‌లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్‌లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్‌పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్‌ని స్టాక్ మార్కెట్‌లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్‌గా నేర్చుకుంటారు. అండ్ ఇప్పటి వరకు మనం ఆన్‌లైన్‌లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్‌లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్‌లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి పింగ్ చేసి సీట్ రిజర్వ్ చేసుకోండి. థాంక్ యూ.